విష ప్రయోగమో లేదా ఎండవేడిమి తాళలేకో చేపలు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని సుమారు 2 క్వింటాల చేపలు మృత్యువాత పడ్డాయి. గత 2 రోజులుగా చేపలు చనిపోతూ చెరువుపై తేలియాడుతున్నాయి. చెరువులో సుమారు 5 కేజీల రవ్వు చేపలతో పాటు పెద్ద ఆకృతిలో ఉన్న పపేరా చేపలు పెద్ద సంఖ్యలో మృతి చెంది ఉన్నాయి. ఇక ఘటనపై పలువురు మత్స్యకారులు మాట్లాడుతూ చెరువులో సుమారు 2 టన్నులకు పైగా చేపలుంటాయని, అందులో 2 క్వింటాళ్లకు పైగా చేపలు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. విష ప్రయోగం జరిగిందా లేక ఎండవేడికి చేపలు చనిపోతున్నాయా అనేది తెలియడం లేదని చెప్పారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి విచారణ చేసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. గత కొద్ది రోజులుగా డ్రైనేజీ నీరు ఇదే చెరువులో కలుస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మారం ఊరగుంట చెరువులో గత 2 రోజుల నుండి మనం 2-3 క్వింటాల చేపలు చనిపోవడం జరిగింది. మా చెరువులో దాదాపు 3 టన్నుల చేపలు ఉంటాయి. అందులో నుండి 2-3 క్వింటాల దాకా చనిపోవడం జరిగింది. అయితే ఇది ఎందుకు చనిపోతున్నాయో మాకు కూడా తెలియడం లేదు. ఇందులో చెరువులోకి డ్రైనేజ్ వాటర్ రావడం జరుగుతుంది. అలాగే ఎండలు కూడా కొడుతున్నాయి. ఏదైనా విష ప్రయోగం కూడా ఏమైనా జరిగిందో కూడా మాకు అర్థం అవ్వడం లేదు. ఈ చెరువు మీదనే మా గంగపుత్ర సంఘ కుటుంబాలు దాదాపు 100-120 కుటుంబాలు బతకడం జరుగుతుంది. మాకు ఇలా చేపలు చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఎంతగానో నష్టపోవడం జరుగుతుంది. గత 2 సంవత్సరాల నుండి ఈ చెరువులో చేపలు కూడా పట్టుకోలేదు. వర్షాలు పడి ప్రతిసారి కట్ట తెగిపోయి పోవడం జరిగింది. ఈసారి కూడా చనిపోతుంది. సుమారు రవ్వులు కానీ బొచ్చులు కానీ 5 కిలోల నుండి 8 కిలోల దాకా ఉన్నాయి. అలాంటిది అవే చనిపోవడం జరుగుతుంది. మేము వీటి మీద ఆధారపడి ఉన్నాం. ఇది దృష్టిలో ఉంచుకొని అధికారులు కూడా చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. చేపలు చనిపోవడం జరిగింది. మరి అది ఎండ దెబ్బన మందు పెట్టిరన్నది తెలియదు. ఇంచుమించు ఒక 3 క్వింటాల చేపలు చనిపోవడం జరిగింది. మరి దీనికి అధికారులు స్పందించి ఏమన్నా సాయం చేయగలరని కోరుకుంటున్నాం. జీవనాధారం చేపలే కాబట్టి చేపలు చనిపోవడం బాధాకరంగా ఉంది.